ఎక్కడ ఉంది. ఈరోజు మార్నింగ్ నేను ఈ బాటమ్ లెవెల్ దగ్గర చూశాను నేను. ఓకే, ఇక్కడ సపోర్ట్ ఉంది. దేర్ అ పాసిబిలిటీ టు పుల్ బ్యాక్ అంటే చాలా ఫాస్ట్ గా పుల్ బ్యాక్ చేసింది. ఆల్మోస్ట్ 200 పాయింట్స్ 300 పాయింట్స్ పుల్ బ్యాక్ ఇచ్చింది. మనకు రెసిస్టెన్స్ కూడా చూడండి, ఇక్కడ 400 లెవెల్స్ దగ్గర మనకు రెసిస్టెన్స్ ఉంది, ఇక్కడ గ్యాప్ కవరింగ్ ఉంది. మనం ఎప్పుడైనా సపోర్ట్ రెసిస్టెన్స్ డ్రా చేసి పెట్టుకుంటేనే మనకి ఇవన్నీ క్లారిటీ వస్తుంది, లేదంటే ఎవ్రీ టైమ్ ఇట్ విల్ బి సర్ప్రైజ్. వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్, వేర్ ఇట్ ఈస్ గోయింగ్ టు రియాక్ట్ టుడే. ఈ రోజైనా సరే, ఈ వారం అయినా సరే, మన ఒక లెవెల్స్, అందుకే మీకు వీడియో చేసినప్పుడు మీరు ఇలా డ్రా చేసి పెట్టేసుకోవాలా. నేను క్లియర్గా మీకు ఆ వీడియోలో లెవెల్స్ చేశాను. సో నేను ఆ లెవెల్స్ దగ్గర చాలా అలర్ట్ ఉంటాను. ఓకే. ఆ లెవెల్స్ దగ్గర నేను అలర్ట్ ఉంటాను, ఎందుకంటే ఆ లెవెల్స్ దగ్గరనే మనకు రియాక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం ఆ లెవెల్స్ దగ్గర నోట్ చేసేసుకోవాలా, ఎక్కడ సపోర్ట్ ఉంది, ఎక్కడ రెసిస్టెన్స్ ఉంది, ఈ రోజు ఈ వారం ఎక్కడెక్కడ రియాక్ట్ అవ్వచ్చు అనేది మనం చూసుకోవాలి. ఈ రోజు రియాక్షన్ అనేది మ్యాండేటరీ, ఎందుకంటే నిన్న ట్రంప్ ఇనాగ్రేషన్ అయిపోయింది కదా, తను ఓత్ తీసుకున్నాడు కదా, డెఫినెట్ గా మార్కెట్ రియాక్ట్ అవుతుంది. తను ఏదో అనౌన్స్మెంట్ ఇస్తాడు, ఆ అనౌన్స్మెంట్ కి మార్కెట్ డెఫినెట్ గా రియాక్ట్ అవుతుంది. ఆ రియాక్షన్ అప్ ఓకే. అవుతుందా, డౌన్ సైడ్ అవుతుందా అనేది మనకు తెలియదు. బట్ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్స్ లెవెల్ దగ్గర చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఓకే సార్. చాలా నిన్న యుఎస్ మార్కెట్స్ కూడా చాలా వాలటిలిటీ ఉన్నాయి కదా సార్, ఆ ఇండిసెస్ అన్ని. ఇండిసెస్ నిన్న వాలటైల్ ఉండింది, బట్ ఆఫ్ మార్కెట్ లో ఉండే, ఎందుకంటే నిన్న మార్టిన్ లూథర్ కింగ్ ది బర్త్ యానివర్సరీ. సో నిన్న హాలిడే. మార్కెట్స్ హాలిడే ఉండే. సో ఈ రోజు కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది మార్కెట్, ఎందుకంటే వీకెండ్ హాలిడేస్, రెండోది ట్రంప్ హెస్ టేకన్ ఓవర్. సో రైట్ నౌ వి డోంట్ నో లైక్ హౌ. లెట్ మీ దిస్. మనకు వీక్లీ చార్ట్ లో బుల్లిష్ ఎంగల్ఫింగ్ అనిపిస్తుంది. మనకి ఇది ఎస్పిఎక్స్, ఇది ఫ్యూచర్స్. ఈ ఎస్పిఎక్స్ అంటే ఏది సార్ అది? ఫ్యూచర్స్, ఎస్పిఎక్స్ ఇస్ ద ఫ్యూచర్స్. మన నిఫ్టీ ఫ్యూచర్స్ లెక్క ఎస్పిఎక్స్ ఫ్యూచర్స్ ఇవి. ఓకే. సో ఏమి క్లారిటీ, ఇంకా క్లారిటీ రావట్లేదు. లెట్ మీ చెక్ NQ1. సో మనకు అరౌండ్ 350 పాయింట్స్ కింద సపోర్ట్ ఉంది. ఓకే. నాస్డాక్ ఈజ్ లైక్ అవర్ ఐటీ సెక్టర్, ఓకే సార్. ఐటీ ఫ్యూచర్స్. నేను ఎప్పుడు ఇది ఒకటే చూస్తుంటాను సార్, నాస్డాక్ ఒకటే చూస్తుంటాను. నాస్డాక్ ఏంటంటే చాలా యాక్టివ్ ఉంటుంది, మ్మ్. అగ్రెసివ్ ఉంటుంది నాస్డాక్. ఓకే. చాలా ఫాస్ట్ మూమెంట్స్ ఉంటాయి. ఇంకోటి డౌ జోన్స్ కూడా ఉంటుంది కదా సార్ అది? DJIA, DJIA, డౌ జోన్స్. DJIA ఫ్యూచర్స్. ఇవి చాలా యాక్టివ్ ఉంటాయి, చాలా ఎస్ అగ్రెసివ్, సార్, ఇవి రెండు. మ్మ్. చాలా అగ్రెసివ్ ఉంటుంది. ఈరోజు 6 o'clock ఇక్కడ సపోర్ట్ తీసుకొని పుల్ బ్యాక్ ఇచ్చింది. ఈరోజు ట్యూస్డే, ఇక్కడ పుల్ బ్యాక్ ఇచ్చింది. ప్రస్తుతం మనకు మేజర్ సపోర్ట్ ఇక్కడ ఉంది, 43,112 దగ్గర మేజర్ సపోర్ట్ ఉంది. సో ఇక్కడ మనం 200 SMA అవర్లీ చార్ట్లో క్రాస్ ఓవర్ చేసి ఇక్కడ క్లోజ్ అయింది. సో ఇక్కడ బై, దీని కింద స్టాప్ లాస్. ఓకే. మా బ్రదర్ ఉంటారు సార్ యుఎస్ లో, తను కూడా చేస్తుంటాడు అనమాట. ఆహా, అయితే తను ఆప్షన్స్ తెలియదు, ఓన్లీ స్టాక్స్ లో షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ చేసుకుంటూ ఉంటాడు సార్ అంతే. ఓకే.
అయితే జస్ట్ ఒక సజెషన్ అడుగుతున్నాను సార్. అంటే రేపు మార్కెట్ చాలా వొలటిలిటీ ఉంటుందేమో. ఇట్లా నాస్డాక్ లో కానీ డౌ జోన్స్ లో కానీ అంటే ఆప్షన్స్ లో ఒక సిఈపిఈ కొనిపెట్టేసుకుంటే దూరంగా సరిపోతుందా అని అడుగుతున్నాను సార్. సిఈ జస్ట్ మీ సజెషన్ ఇవ్వండి సార్. ఇప్పుడు ఈవెంట్ అనౌన్స్మెంట్ అయిపోయింది కాబట్టి మీకు ఉమ్, తను ఓత్ తీసుకున్నాడు కాబట్టి ఈ రోజు ఏమవుతుందంటే ఈ రోజు ఓపెనింగ్ లో ట్రేడ్ చేయరాదు. ఒకవేళ మనకు ఒక ఉమ్, మేజర్ గ్యాప్ డౌన్ వచ్చింది అనుకోండి, సపోజ్ డీజీఐ ఉంది, ఉమ్, గ్యాప్ డౌన్ అన్న గ్యాప్ అప్ అని వచ్చినప్పుడు మీకు ఓకే. ఇది 21 జాన్. సో ఈ బాటమ్ 43,522, ఓకే. 43,522 ఆర్ 43,500 లెవెల్స్ దగ్గర మనకు ఒక ఎంట్రీ పాయింట్ అయితే ఉంది. ఉమ్, సో ఇక్కడ మనం కాల్ ఆప్షన్స్ 44,000 అన్నా లేదంటే 43,750 అన్న కాల్ ఆప్షన్స్ ఈ బాటమ్ వచ్చిన ఇప్పుడు ఏంటంటే ఇది సెంటర్లో ఉంది. ఈ రోజు డైలీ చార్ట్ కాబట్టి ఇది సెంటర్లో ఉంది. ఉమ్. ఇప్పుడు ఇక్కడ అవును వెళ్తుందా సార్. ఇక్కడ వెళ్తుందా మనకు తెలియదు. సో మనం ఉమ్, చేయాల్సింది ఏంటంటే సపోర్ట్ లెవెల్ దగ్గర వచ్చినప్పుడు కాల్ ఆప్షన్ బై చేసుకోవాలి. ఓకే సార్. ఇప్పుడు ఈ సిచ్యువేషన్స్ లో మనం కాల్ పుట్టు రెండు కొంటే ఈవెంట్ అయిపోయింది కాబట్టి వాలిటిలిటీ ఉండదు. ఇంకా కాల్ పుట్టు ప్రీమియమ్స్ అన్ని కొట్టేస్తారు. డీకే అయిపోతుంటాయి కదా సార్. ఉమ్, డీకే అయిపోతుంటాయి, ఇంకా డీకే ఓకే. అయిపోతుంటాయి కాబట్టి పొజిషన్స్ అన్ని స్క్వేర్ ఆఫ్ అవుతాయి. స్క్వేర్ ఆఫ్ అవుతుంది కాబట్టి మనం ఆ, ఈ ఈవెంట్ కి జస్ట్ ఒక 1 అవర్ 2 అవర్స్ బిఫోర్ ప్లాన్ చేయొచ్చు. లేదు అంటే ఉమ్, 1 డే బిఫోర్ ఆప్షన్స్ ఇంకా మూమెంట్ రాలేదు, ప్రీమియమ్స్ అన్ని చాలా చీప్ ఉన్నాయి అన్నప్పుడు ఆలోచన చేయొచ్చు. ఓకే. పెన్సిల్ ఉంటే ఆలోచన చేయకూడదు. ఇవి చాలా ట్రిక్కీ ఉంటాయండి, చాలా అవును సార్. ఉమ్, చాలా ట్రిక్కీ ఉంటుంది. అందుకే ఈజీ మెథడ్ ఏంటి అంటే మనం డైరెక్ట్గా ఆప్షన్ చార్ట్ ఓపెన్ చేసుకుంటే ఇంకా ఈజీ మెథడ్. ఈ లాజిక్స్ అన్ని వాడకుండా డైరెక్ట్గా ఉమ్, మనం ఆప్షన్ చార్ట్స్ ఓపెన్ చేసేసుకొని అందులో ప్లాన్ చేసుకోవడం. నిఫ్టీ ఓకే 23,400. ఓకే 23rd Jan కాల్ చార్ట్ ఓపెన్ చేసేసి ఇందులో మూవింగ్ యావరేజెస్ ఇవన్నీ పెట్టేసుకొని ప్లాన్ చేసుకోవడం. డైరెక్ట్గా ఆప్షన్ చార్ట్ స్పాట్ చార్ట్ పక్క పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇక్కడ స్పాట్ లో ఇక్కడ సపోర్ట్ ఉంది, 23,120లో సపోర్ట్ ఉంది, ఇక్కడ ఉమ్, పైన రెసిస్టెన్స్ ఉంది. సో మనకి ఇక్కడ సపోర్ట్ లెవెల్ దగ్గర వస్తున్నప్పుడు మనకి ఆప్షన్ అనేది 60 నుంచి 52 మధ్యన ఎంట్రీ దొరుకుతుంది. అక్కడ మనం ఉమ్. ఆప్షన్ని కాల్ ఆప్షన్ని బై చేయడానికి ప్రయత్నం చేయాలి. ఓకే సార్. పక్క పక్కన పెట్టుకున్నాం అనుకోండి, దీని సపోర్ట్ క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే. 60 నుంచి 52 మధ్యన, 53 52 మధ్యన ఇక్కడ ఎంట్రీ ఉంది మనకు. సో ఉమ్, ఇక్కడ ఒక లాట్, 60 నుంచి 61 మధ్యన ఒక లాట్, 52 54 మధ్యన ఒక లాట్ బై చేసేసి ఒక 10 to 20 పాయింట్స్ మనకి మ్యాక్సిమం ఓకే. 100, 90 to 100 పాయింట్స్, 90 to 100కి ఉంది అంటే ఒక 30 పాయింట్స్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 30 అంటే 60 నుంచి ఒక 30 to 40 పాయింట్స్ టార్గెట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో. ఓకే సార్. సో యుఎస్ మార్కెట్స్ లో స్టాక్స్ తీసుకోవాలంటే కూడా సేమ్ ఇది 200 మూవింగ్ యావరేజ్ వర్క్ అవుతుందా సార్? ఇట్లా సపోర్ట్స్ దగ్గర అట్లా ట్రై చేయొచ్చు కదా సార్ అక్కడ కూడా? చేయొచ్చు. ఓకే. అక్కడ కూడా సేమ్ మన సిస్టమే. యాక్చువల్లీ మనం టెక్నికల్స్ అంతా అక్కడి నుంచే డ్రా చేసాం. ఓకే సార్. వాళ్ళ దగ్గర నుంచే మనం తీసుకొని అది మనం ఇండియన్ మార్కెట్లో అప్లై చేస్తున్నాం. ఓకే సార్. మొన్న రీసెంట్ గా మీరు కొన్ని చెప్పారు కదా సార్ యుఎస్ స్టాక్స్. యుఎస్ స్టాక్స్ అవును. అదే మీ అబ్బాయి ఆ, తీసుకున్నాడు స్టాక్, ఉమ్, మంచి ప్రాఫిట్. ఉమ్. ఒకసారి నాకు చెప్పండి సార్, నేను మా తమ్ముడితో పెట్టిస్తాను సార్ ఏమన్నా ఉంటే. చెప్తాను. మెసేజ్ పెడుతూ ఉండండి సార్. సరే పెడతాను. ఓకే సార్. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ. సో మీరు మంచి ఇట్లనే స్టడీ చేస్తుండండి. స్టడీ చేసి మీరు చార్ట్స్ ఏదైనా ఉంటే ఇట్లనే వర్క్ షీట్లో పెట్టి ఫార్వర్డ్ చేయండి, లేదా స్క్రీన్ షాట్ షేర్ చేసినా సరే నేను చూసి మీకు కమెంట్స్ ఏమైనా ఉంటే నేను ఫార్వర్డ్ చేస్తాను మీకు. యా షూర్ సార్, థ్యాంక్ యూ. సార్ ఒక్కసారి బిఈఎల్ ఓపెన్ చేయండి సార్, బెల్. డైలీ చార్ట్లో చూడండి, బ్యూటిఫుల్గా రెసిస్టెన్స్ ఫామ్ అయింది 285. ఎస్ సార్, సేమ్ రెసిస్టెన్స్ దగ్గర అదే అనిపించింది నాకు. ఇప్పుడు మనకి ఇక్కడ ఏంటంటే డైలీ చార్ట్లో 200 SMA స్ట్రాంగ్. మ్మ్. అందుకే మనకి ఇక్కడ 3 డేస్ ఇక్కడ హోల్డ్ అయింది, తర్వాత ఇక్కడ ఫెయిల్ అయిపోయింది. ఈ రోజు కూడా మనకు 285, ఇప్పుడు మనకు 286 రెసిస్టెన్స్ అని తెలుసు. సో మనం ఏం చేస్తామంటే ఇంట్రాడేలో 15 మినిట్ చార్ట్లో 286 దగ్గర మనం షార్ట్ కొట్టే ప్రయత్నం చేస్తాం, సెల్ చేసే ప్రయత్నం చేస్తాం. సో డైలీ చార్ట్లో 200 SMA రెసిస్టెన్స్. ఓకే. అలాగే 15 మినిట్ చార్ట్లో సపోర్ట్ ఎక్కడ ఉంది? సపోర్ట్ వచ్చేసి 275లో ఒక సపోర్ట్ ఉంది. సో నేను ఇంట్రాడేలో ఏం చేస్తాను, 275 లెవెల్ దగ్గర బై చేసే ప్రయత్నం చేస్తాను. సింపుల్గా ఇప్పుడు మనకి ఎంత బ్యూటిఫుల్గా రెస్పెక్ట్ ఇచ్చింది, ఇక్కడ ఇక్కడ రెస్పెక్ట్ ఇచ్చింది, ఇక్కడ రెస్పెక్ట్ ఇచ్చింది. సో మనకి ఇక్కడ కూడా రెస్పెక్ట్ ఇచ్చే అవకాశం ఉంది. ఎస్ సార్. మనకు 2 సార్లు ఛాన్స్ వచ్చింది ఇక్కడ సెల్ చేయడానికి 285లో. ఇక్కడ ఒక సెల్ ఆర్డర్ వచ్చింది, ఇక్కడ 285 286 దగ్గర ఇక్కడ ఒక సెల్ ఆర్డర్ వచ్చింది. ఓకే. మనం ఒక 2 to 3 కొంచెం అగ్రెసివ్ స్టాక్స్, మీడియం మొమెంటం ఉన్న స్టాక్స్ తీసుకుంటే, ఎవ్రీ స్టాక్ ఏదైనా స్టాక్ కొంచెం మనకు ఒక 2%, 2.5%, 3% వాలిటిలిటీ ఉన్న స్టాక్లు ఏంటంటే మూమెంట్ బాగుంటుంది, అందులో మనం ట్రేడ్ చేయడానికి స్కోప్ ఉంటుంది. ఓకే సార్. ఇప్పుడు 281 స్టాక్ అనుకోండి, దీనికి మాక్సిమం 2% ఉంటుంది వాలిటిలిటీ, అంటే ఒక 3 to 4 రూపీస్ ఉంటుంది వాలిటిలిటీ మ్యాక్సిమం. బట్ అవును సార్. మూమెంట్ ఎవ్రీడే ఎక్స్పెక్ట్ చేయలేము. ఓకే. అగైన్ నిఫ్టీ డేలోకి వస్తుంది. మ్మ్. సార్ ఎఫ్ఎన్ఓ కంటే అసలు స్టాక్స్ మీద ఇంట్రాడే చేయడమే నాకు ఈజీ అనిపిస్తుంది సార్. అంతే కదండి. అవును సార్, ఇన్ని రోజుల నుంచి నేను కాంప్లెక్స్ చేస్తున్నానని నాకు ఇప్పుడు అర్థమవుతుంది సార్. అంతే అంతే. మ్మ్. ఆప్షన్స్ ఏంటంటే ఫస్ట్ ట్రేడర్స్ ఎప్పుడు డైరెక్ట్ ఫ్యూచర్స్ ఆప్షన్స్కి వెళ్తారు, కానీ ఫస్ట్ స్టాక్స్కి వెళ్ళి ట్రేడింగ్ చేస్తూ కొంత ప్రాఫిట్ సక్సెస్ చూశాక మెల్లగా అప్పుడు ఆప్షన్స్కి రావాలి. అట్లీస్ట్ ఒక కానీ 6. నేను డైరెక్ట్ గా దానికే వెళ్ళాను సార్ ఫస్ట్. ఫస్ట్ స్టాక్స్ మీద వెళ్ళ వచ్చాక దాని మీద సక్సెస్ రేట్ ఎలా ఉంది, ఏంటి మేనేజ్ చేయగలుగుతున్నామా, ఇప్పుడు మళ్ళీ కంపేర్ చేసుకోవాలి. మ్మ్. ఆప్షన్ చార్ట్, స్టాక్ చార్ట్ పక్క పక్క పెట్టుకొని మెల్లగా ట్రేడ్ ప్రాక్టీస్ చేస్తూ ప్రయత్నం చేస్తూ ఒక్క స్టాక్ మీదనే బాగా స్ట్రెంగ్త్ ఏర్పడింది అనుకోండి, మీకు స్టాక్ ఒక బిహేవియర్ అర్థమవుతుంది. ఎస్ ధైర్యం కూడా సార్. వస్తుంది. ధైర్యం కూడా వస్తుంది, ఓకే ఇది ఇంతవరకు వెళ్తుంది, పెద్ద రిస్క్ ఏం లేదు, భయపడాల్సింది లేదు అనే విషయం తెలుస్తుంటుంది. ఓకే. అండ్ మేజర్ సపోర్ట్ లెవెల్ వస్తేనే నేను చేయాలి, లేదంటే లేదు. మ్మ్. మళ్ళీ పుల్ బ్యాక్ ఇస్తుంది సార్ నిఫ్టీ. 120 డేలో 110, ఇక్కడ 120, 5-10 పాయింట్స్ నుంచి మళ్ళీ ఆల్మోస్ట్ 100 పాయింట్స్ వచ్చాయి. మ్మ్. అందుకే సపోర్ట్ డ్రా చేసి అక్కడే మనం
ఇది చార్ట్, ఆప్షన్ చార్ట్, ఈ చార్ట్ రెండు కంపేర్ చేసుకుంటూ చూసుకుంటూ ఎస్ సార్. చూడండి, సపోర్ట్ 60లో ఉంది. వాడు ఈ సపోర్ట్ నుంచి పుల్ బ్యాక్ ఇచ్చాడు 67. సో ఇప్పుడు 2 అయింది కాబట్టి 230 నుంచి కొంచెం యాక్షన్ వస్తుంది. 220, అవును సార్. 230 స్టార్ట్ అయితే ఇంకా కొంచెం మూమెంట్ కొంచెం స్ట్రాంగ్ అవుతుంది. ఓకే. ఎలా ఉందండి సెషన్స్, అర్థమైనాయా? నాకు చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతున్నాయి సార్ మీ సెషన్స్. నైస్. చాలా థ్యాంక్స్ సార్. ఇన్ని రోజుల నుంచి అసలు ఎలా చేయాలి ఏంటి అనేది ఒక పర్టికులర్ ఇది లేకుండా ఉంది సార్. ఇప్పుడైతే బాగా అర్థమవుతుంది ఎలా స్టార్ట్ చేయాలి, ఎక్కడ తీసుకోవాలి ఏంటి అని చాలా బాగా అర్థమవుతున్నాయి సార్ మీ సెషన్స్ లో ట్రైనింగ్ తీసుకోవడం వల్ల. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నిజం సార్. మీరు ఎప్పుడైనా మీకు కాల్ చేయాలంటే ఏ టైంలో ఫ్రీ ఉంటారు సార్ మీరు? అంటే ఏమైనా డౌట్స్ అంటే మరి ఎక్కువసేపు అడగనులేండి సార్, జస్ట్ ఒక 2 to 3 minutes అట్లా ఏమన్నా. అది 11 తర్వాత, 11 to 1 మధ్యన, లేదు అంటే ఈవినింగ్ 5:30, 6 తర్వాత, ఓకే సార్. షూర్ సార్. ఇంకోసారి 8:30 తర్వాత కూడా. ఓకే సార్. ఆ టైంలో కొంచెం ఫ్రీగా ఉంటాను. మా బ్రదర్ కి చెప్పాను సార్ మీ గురించి, యుఎస్ లో ఉంటారు కదా తను. ఆ, అయితే తనకు ఇంట్రెస్ట్ ఉంది బాగా నేర్చుకోవాలనేసి, కానీ తనకి టైం కుదరట్లేదు, అయితే ఆఫీస్ వర్క్ ఉంటది కదా తనకి అనేసి అంటున్నాడు అనమాట. ఇంజనీర్ అతను. ఎస్ సార్, జావా మీద అనమాట తను జాబ్ చేసేది. ఇంజనీర్స్ మీది ఏందండి బ్యాక్గ్రౌండ్? నేను ఇంజనీరే సార్, బట్ నేను ఇంకా నాకు అంటే బాబు ఇప్పుడు 10th సార్ నాకు. ఓ, నేను బయటికి వెళ్ళలేక ఇంట్లోనే ఉండి చేసుకుంటుంటాను అనమాట. ఆహా. ఇద్దరు ఇంజనీర్ అంటే అబ్బాయిలే, ఇంకా నేను అందుకని ఇంట్లోనే ఉండి ఏదో ఒకటి చేసుకోవాలని ఇంక ఇప్పుడు దీన్ని పట్టుకున్నాను సార్ 2 years నుంచి. ఓకే, ఓకే. సో మీరు ఏం చేయండి అంటే, ఇంకా మేజర్ సపోర్ట్ వచ్చినప్పుడు చేస్తుండండి. ఎస్పెషల్లీ ఈవెంట్స్ టైంలో. ఇప్పుడు ఈ బడ్జెట్ ఉంది కదా, అవును సార్. ఇప్పుడు ఒక 2, 3 డేస్ నేను ఆ వీడియో రిలీజ్ చేసింది కూడా దాని గురించి. నిఫ్టీ లెవెల్స్ అందరికి ఐడియా ఉండాలి. మనకు ఈ ఆ, నెక్స్ట్ డేస్లో మేజర్ సపోర్ట్ ఎక్కడ వస్తుంది. నేను అందులో ఉమ్, చెప్పాను, ఈ లెవెల్స్లో నేను ఇక్కడ బై చేస్తే ప్లాన్లో ఉన్నాను. ఎందుకు అంటే, ఉమ్, మేజర్ సపోర్ట్ లెవెల్ దగ్గర బై చేస్తేనే మీకు ఒక్క ట్రేడ్లో అయిపోతుంది. అవును సార్. ఒక్క ట్రేడ్లో మీకు కంప్లీట్ అయిపోతుంది. ఈ డే టు డే ఇన్ని ట్రేడ్స్ చేసే అవసరం కూడా ఉండదు. హ్యూజ్ ఉమ్, బయింగ్ అనేది మనకు మేజర్ రియాక్షన్, మేజర్ అనౌన్స్మెంట్స్ వచ్చినప్పుడు చేస్తే బాగుంటుంది, కానీ అది కరెక్ట్గా రావాలి. మిస్ఫైర్ అయితే కూడా ఎక్కువ అవుతుంది. ఓకే సార్. మిస్ఫైర్ కాకుండా ఈ లెవెల్లో నేను కంపల్సరీ నేను ప్లాన్ చేసుకోగలుగుతా అనేది. అందుకే నేను మార్కెట్ పడ్డప్పుడే అందరినీ మోటివేట్ చేస్తుంటాను, ఇప్పుడే తీసుకోవాలండి, ఇప్పుడే తీసుకోవాలండి, ఇప్పుడే తీసుకోవాలండి అని ఎక్కువ పెడుతుంటాను. ఎందుకు అంటే అక్కడే మీకు మేజర్ మూమెంట్ వస్తుంది. ఇప్పుడు ఇవాళ మీరు చూసారు ఎంత ఫాస్ట్గా ఐటీసీ అవును సార్. చూడండి. అవునవును. నర్వస్ ఉంటుంది, ఆ సపోర్ట్ లెవెల్ దగ్గర నర్వస్ క్రియేట్ చేస్తుంది. చేశాక ఒక్కసారి క్లారిటీ వచ్చిందంటే ఫాస్ట్ వెళ్ళిపోతుంది. ఓకే. ఐటీసీ ఒక్క రోజులో మూమెంట్ 4 to 5 రూపీస్, మీకు ఫోర్ ఉమ్, ఎయిట్ నుంచి 442, 3 రూపీస్ 50 పైసా మూమెంట్. కరెక్ట్ మూమెంట్, మనకు కావాల్సిన మూమెంట్ ఒక్క ట్రేడ్లో ఒక్క కరెక్ట్ సిచ్యువేషన్లో వచ్చింది. ఎస్ సార్. డైలీ వాలటిలిటీ ఏదైతే మనం 3 to 4 రూపీస్ అనుకున్నామో అది కరెక్ట్ 438.50 నుంచి 442, టోటల్ 3 రూపీస్ 50 పైసా వాలటిలిటీ కంప్లీట్ చేసుకోండి. ఆ పెద్ద మూవ్ని ఎలా క్యాచ్ చేయాలి అనేది మనం ఆలోచన చేయాలి. ఓకే సార్. అది చేయాలంటే ఇప్పుడు లెవెల్ దగ్గర చేయాలి. బడ్జెట్ డే రోజు సార్, ఇప్పుడు మేజర్ సపోర్ట్ దగ్గర వచ్చినప్పుడు కాల్ తీసుకోవడం అట్లా నిఫ్టీలో కానీ బ్యాంక్ నిఫ్టీలో కానీ అట్లా చేద్దాం అనుకుంటున్నాను సార్. చేయండి. మీరు మేజర్ సపోర్ట్ వచ్చినప్పుడు ఆ, మీకు మేజర్ అవుట్ సపోర్ట్ ఆఫ్ ద మనీ. డెఫినెట్గా రియాక్షన్ హ్యూజ్ ఉంటుంది. మీరు కావాలంటే లాస్ట్ బడ్జెట్లో నిఫ్టీ మూమెంట్ ఎంత ఇచ్చింది చూసుకోండి. ఓకే సార్. జూన్లో బడ్జెట్ వచ్చినప్పుడు ఎంత మూమెంట్ ఇచ్చింది. సో ఈ బడ్జెట్ కూడా అంత మూమెంట్ ఇచ్చే ఛాన్స్ ఉంది. సో మూమెంట్కి, ఆ మూమెంట్ వచ్చినప్పుడు మేజర్ సపోర్ట్ ఎక్కడ ఉంటుంది. సో ఓకే. ఆ మూమెంట్ వచ్చి మేజర్ సపోర్ట్ వచ్చినప్పుడు అక్కడ మీరు, ఇప్పుడు మనం జస్ట్ ఐటీసీ రియాక్షన్ మనం ఎలా చూసామో, ఎలా ఆలోచన చేసామో అలా ఆలోచన చేయండి ఆ రోజు. ఓకే సార్.
సార్ ఇంకొకటి, బడ్జెట్ డే ముందు 2-3 డేస్ నుంచి మనకి ప్రీమియమ్స్ పెరిగిపోతాయి కదా సార్. పెరుగుతాయి. అయితే జస్ట్ అంటే దానికంటే ముందు ఏమైనా చేయొచ్చు అంటారా సార్? ఒక అంటే అవుట్ ఆఫ్ ద మనీ దూరంగా ఒక కాల్ ఒక పుట్ కొని పెట్టేసుకుంటే ఎట్లాగో ప్రీమియమ్స్ పెరుగుతాయి కాబట్టి మనం ఏమైనా కొంచెం క్యాష్ చేసుకునే అవకాశం ఉంటుందంటారా సార్ అక్కడ? లేదండి, రావు. పెద్దగా రావు. రావా సార్? ఉమ్. అది ఎలా వస్తుంది ఆ రోజు రియాక్షన్ అనేది తెలియదు. ఎందుకంటే ఒకటి టైం డీకే ఉంటుంది, రెండోది అవును సార్. ఉంటుంది. దానివల్ల ప్రీమియమ్స్ ఎలా రియాక్ట్ అవుతుంది 1 డే బిఫోర్ అనేది చెప్పడం చాలా కష్టం. సో మనం ఏంటంటే అనౌన్స్మెంట్ రోజు అనౌన్స్మెంట్ ఉమ్. రోజు 10 o'clock బడ్జెట్ ఉంటే 9:30 10కి ప్లాన్ చేసుకోవడం బెటర్ ఇంకా. ఓకే సార్. ఉమ్. ఇప్పుడు ఇవి రిజల్ట్స్ వస్తుంటాయి కదా సార్ స్టాక్స్ మీద. సపోజ్ ఇప్పుడు ఎస్బీఐ ఉందనుకోండి సార్. ఉమ్. ఇప్పుడు క్వార్టర్లీ రిజల్ట్స్ అట్లా ఇస్తుంటారు కదా సార్. అప్పుడు ఉమ్. ఏమన్నా మనము దాన్ని కూడా క్యాష్ చేసుకునే అవకాశం ఉంటుందా సార్? ఆ, రిజల్ట్స్ రోజు కానీ ఉంటుంది. ముందు రోజు ఆ, కానీ. ఉంటుంది. ఓకే. ఉంటుంది. జనరల్గా ఏంటంటే మీకు ఈ ఆప్షన్స్ డేటా చూస్తే మీకు కొంత ఐడియా వస్తుంది. ఇందులో మీకు ఆప్షన్ డేటా లేకుంటే నేను మీకు నేర్పించిన ఇందులో ఎస్. ఓకే. నేను నా వీడియోలో పెట్టాను చూడండి. ఆప్షన్ డేటాలో వాలిటిలిటీ ఎంత ఉంటుంది. మీరు ఏంటంటే ఓకే. బడ్జెట్ రోజు మీరు ఇది యూజ్ చేసుకోవాలి. సపోజ్ నిఫ్టీ 10 o'clock చూసుకోవాలా ఎంత మూమెంట్ వస్తుంది అనేది మీకు ఒక రఫ్ ఐడియా తెలిసిపోతుంది. ఎప్పుడైనా 23,250. సో ఇది 23,200 250. సో 200 ఈ ఎల్లో మార్కు ఎక్కడైతే ఎండ్ అవుతుందో ఇక్కడ ఇది 176, ఇది 100. అంటే 280 పాయింట్స్ మూమెంట్. 280 పాయింట్స్ మూమెంట్ ఎక్స్పెక్టెడ్. ఓకే. ఓకే. ఈరోజు నిఫ్టీ యొక్క డే, ఈరోజు ఈరోజు హై వచ్చేసి 23,425, లో వచ్చేసి 23,111. సో ఎంత వచ్చింది? ఎస్. 100 వేసుకోండి, 300 పాయింట్స్ వచ్చింది చూడండి ఈరోజు మూమెంట్. 300. ఓకే. ఆప్షన్ అవును సార్. ప్రకారం ఎంత చూపించింది? 176 ప్లస్ 111, 280. ఆల్మోస్ట్ 280s మ్యాచ్ అయిందా? మ్యాచ్ అయింది సార్. సో మీ యా. డెరివేటివ్లు ఏంటంటే మనం ఎప్పుడైనా సరే మార్కెట్లో ఉన్నవాడు తెలియమంతుడు. మార్కెట్లో ఓకే. తెలివి లేని వాళ్ళు అంటే నాలెడ్జ్ లేని వాళ్ళు, ఐడియా లేని వాళ్ళు అంటే మనమే. ఓకే. సో మనం వాళ్ళు చేస్తున్న వాటిని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే విషయం అనేది బయటపడుతుంది. ఓహో, ఈరోజు మనోడు 300 పాయింట్ల మూమెంట్ ఇస్తాడా? సో నేను ఇమీడియట్ ఏం చేస్తాను? 300 పాయింట్ల కింద సపోర్ట్ ఎక్కడుంది, నాకు రెసిస్టెన్స్ ఎక్కడుంది, దీని మధ్యన నేను ఓకే. ఈరోజు ఆడుకోవాలా? ఓకే సార్. అది మీరు డెరివేటివ్స్ నుంచి అయినా సరే, చార్ట్స్ నుంచి అయినా సరే ఇన్ఫర్మేషన్ మీరు ఒక వ్యూ, మార్కెట్ వ్యూ అనేది అండర్స్టాండ్ చేసుకోవాలి. అండర్స్టాండ్ చేసుకున్నాక మీరు ప్లాన్ చేయాలి. ఈ సపోర్ట్, రెసిస్టెన్స్, ఎంట్రీ, ఎగ్జిట్, ఆల్ దీస్ ఆర్ ఓన్లీ ఫర్ ట్రేడింగ్, ప్లానింగ్ ద ట్రేడ్. బట్ దిస్ నాలెడ్జ్ ఈస్ టు హౌ టు ప్లాన్ ద ట్రేడ్. ఓకే ఆ సార్. విషయం. ఇప్పుడు ఎస్బీఐ క్వార్టర్లీ రిజల్ట్స్ వస్తున్నాయి అనుకోండి సార్. ఇంకా ఇప్పుడు ఒక దాదాపు ఒక 5 days లో వస్తాయి రిజల్ట్స్ అన్నప్పుడు మనము జీటీటీ ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు సార్? అంటే రిజల్ట్స్ బాగా వస్తాయి అంటే ఈ లెవెల్ కి రీచ్ అవ్వచ్చు అని చెప్పేసి అట్లా టార్గెట్స్ పెట్టుకోవచ్చు అంటారా సార్? మళ్ళీ ఇప్పుడు మీకు చెప్పినట్టు ఏం చేయండి అంటే 1 డే మ్మ్. బిఫోర్ మీరు చూసుకోండి, ఈ డెరివేటివ్ డేటా చూసుకోండి. ఎందుకంటే డెరివేటివ్స్లో అంటే యాక్చువల్లీ ఆప్షన్స్ కాదు సార్, జనరల్ గా ఆప్షన్స్ కాకుండా అడుగుతున్నాను సార్. ఆప్షన్స్ కాకుండానే చేయండి. కాకుంటే మనం చార్ట్, మీరు మీకు డెరివేటివ్స్ ఆల్రెడీ చేశారు కాబట్టి నేను ఐఎమ్ జస్ట్ గోయింగ్ 1 step ఫార్వర్డ్ టు గివ్ యూ ఆహా, సమ్. ఓకే. ఓకే. అర్థమైంది సార్. ఇప్పుడు నేనేం చేస్తాను, ఇట్లా ఎస్బీఐ చార్ట్ తీస్తాను, తీసి సపోర్ట్ చెక్ చేస్తాను. దాన్ని నేను రీకన్ఫర్మ్ చేసుకోవాలి కదా షార్ట్ టర్మ్ లా. రీకన్ఫర్మ్ ఎస్. ఎస్. చేసుకోవాలనుకుంటే నీకు డెరివేటివ్ డేటా ఇస్ ద రైట్ థింగ్.
బికాస్ దే పుట్ మనీ ఇయర్ నో. ఎస్ ఎస్ సార్. ఇప్పుడు మీకు ఇక్కడ నచ్చింది, నచ్చింది కాబట్టి మీరు కొంటున్నారు, నచ్చింది కాబట్టి ఇక్కడ పొజిషన్ తీసుకున్నారు మీరు. మనీ హెస్ బిన్ డిప్లాయిడ్ ఆల్రెడీ. దట్ మీన్స్ ఇట్ ఈస్ డబుల్ కన్ఫర్మేషన్. డెరివేటివ్ డేటా ఈస్ అ డబుల్ కన్ఫర్మేషన్ ఫర్ అవర్ టెక్నికల్స్. ఓకే, అర్థమైంది సార్. నేనేందంటే డెరివేటివ్ ట్రేడ్ చేస్తున్నా లేదా సెకండరీ, నా వ్యూని రీకన్ఫర్మ్ చేసుకుంటాను చార్ట్ ద్వారా. చార్ట్ ద్వారా డెరివేటివ్స్ ద్వారా రెండింటిని కంబైన్ చేసి నా వ్యూని కన్ఫర్మ్ చేసుకుంటాను. మీరు నాకు, నేను మీకు షేర్ చేసిన వీడియోలో 3 పారామీటర్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన. ఒకటి చార్ట్, నిఫ్టీ చార్ట్లో నా వ్యూ ఇది అనేది ఇచ్చా సపోర్ట్ రెసిస్టెన్స్ ద్వారా. సెకండ్ ఏం చేశాను, ఫండమెంటల్స్ ప్రైస్ ఎర్నింగ్ రేషియో ద్వారా ఎక్స్ప్లెయిన్ చేశాను. థర్డ్ ఏం చేశాను, డెరివేటివ్ డేటా ద్వారా కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ 3 కాంబినేషన్ పెట్టి ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. అంటే నేను చెప్తున్న సపోర్ట్ వ్యాలిడ్ సపోర్టే. ఎందుకు అంటే డెరివేటివ్స్ వాళ్ళు ఇలా పొజిషన్ తీసుకున్నారు. ఇది కూడా పిఈ రేషియో ప్రకారం కూడా ఫండమెంటల్స్ వాళ్ళు. స్టాక్ మార్కెట్లో మనీ పెట్టే వాళ్ళు ఎవరు? ట్రేడర్స్, ఎస్. ఇన్వెస్టర్స్, స్పెక్యులేటర్స్. త్రీ త్రీ పీపుల్. సో స్పెక్యులేటర్స్, డెరివేటివ్స్, ఫండమెంటల్ డేటా చూసేవాళ్ళు ఇన్వెస్టర్స్, డే టు డే ట్రేడ్ చేసేవాళ్ళు మనము. అది చార్ట్స్. సో ముగ్గురు కాంబినేషన్, 3 టైప్ ఆఫ్ పీపులే ఉంటారు. 3 టైప్ ఆఫ్ పీపుల్ వ్యూ సేమ్ చూపిస్తున్నారు అంటే అది కన్ఫర్మ్, హై ప్రాబిలిటీ. ఓకే. అట్లా మీరు కాంబినేషన్ తీసుకోవాలి, తీసుకుంటేనే మీకు కరెక్ట్ వస్తుంది. ఎస్ సార్, అర్థమైంది సార్ ఇప్పుడు. ఆ, నా స్టెప్స్ నేను ఏదైతే వీడియో చేస్తానో ఆ వీడియోలో నేను మీకు ఏది ఎక్స్ప్లెయిన్ చేస్తానో అదే నేను అందులో ఇంట్రడ్యూస్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు, నా స్టూడెంట్స్ అందరూ నా వీడియో చూసి అర్థం చేసుకుంటారు, "ఓ, సార్ ఇలా చెప్తున్నాడు, సో ఇక్కడ మనకు సపోర్ట్ ఉంది, ఈ విధంగా కూడా ఉంది, ఈ విధంగా తనకి ఇంకా హోంవర్క్ చేయాల్సిన అవసరం లేదు." ఓకే సార్. అలా. కొంతమంది నా స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళు షేర్ చేస్తారు, నాకు ఇలా ఇలా ఉంది సార్, నా వ్యూ ఇలా ఉంది సార్, నా బేసిస్ ఇది అది ఇది అని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వాళ్ళ చూసి కూడా నాకు కొంతమంది నా స్టూడెంట్స్ తెలుసు, నాకు వాళ్ళు ఎలా అనలైజ్ చేస్తారు అనేది. వాళ్ళ అనాలిసిస్ చూసి ఇంకా నేను బ్లైండ్గా నేను డెసిషన్ తీసేసుకుంటాను. మళ్ళీ నేను చూడాల్సిన అవసరం కూడా ఉండదు, అంత డెప్త్గా. ఓకే సార్. సో నేను రికార్డింగ్ షేర్ చేస్తాను, చూడండి. ఓకే సార్.